శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. మా ఆది అస్సాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రి ఆదినారాయణరావు. ఇప్పుడు మనం ఆగస్ట్ 23వ తారీఖు నుండి 29 అంటే 23rd ఆగస్ట్ 2026 నుండి 29th ఆగస్ట్ 2026 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది అంటే 12 రాశుల వరకు ఎలా ఉంటుంది, ప్లానెట్స్ ఇచ్చే పొజిషన్ కాదు, ప్లానెట్స్ ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. అసలు గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఒక్క నిమిషంలో తెలుసుకుందాం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురుడు, రవి బుధ కేతువులు అంటే రవి బుధులు సింహరాశిలో ఉండడం వలన బుధ యోగం ఇస్తారు, అది ఒక పాయింటే. కేతువుడే కలిసి ఉన్నాడు. శుక్రుడు కన్యారాశి నీచలో ఉంటాడు. రాహువు కుంభరాశిలోను, శనీశ్వరుడు వక్రగతిలో మీనంలోనూ ఉన్నాడు. ఈ ప్లానెటరీ పొజిషన్ అంటే ఇప్పుడు మనం 12 రాశుల గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి, ధనుర్రాశులు అంటాం మనం. మీ రాశినే కుజుడు పర్ఫెక్ట్గా చూస్తాడండి. అంటే మీకు మంచివాడే కదా, 5th హౌస్లో ఆడయ్యాడు కదా, కాబట్టి మీకు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే చాలా తెలివిగాను మంచి మంచి పనులు చేస్తున్న వారుగాను సంఘంలో మంచి పేరు ప్రఖ్యాత గల వారుగా పర్ఫెక్ట్గా ఉంటారు. అంతేనా? ధన సంపాదనలో ఆరోగ్యము, అనేక మందిని పోషించే తత్వము, చదువు, విద్య అంటే విద్య అంటాం కదా, విద్యలో రాణించడము, వేదశాస్త్ర విద్య రాణించడము, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, బంధువు ప్రీతి, మీకు ఎంత బాగుంటుందంటే ముఖవర్చస్సు పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. మనం తింటాం చూసారా ఫుడ్, ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు తినే భాగ్యం కలుగుతుంది. మీరు ఎక్కడ ఉండండి, ఏదో ఒక ఫుడ్ మీకు దొరుకుతూనే ఉంటుంది. అది అబ్బాయి కడుపులో ఆకలి సొందర అనుకుంటే చాలు, మీకు ఏదో ఒకటి భగవంతుడి కల్పిస్తాడు. ఎందుకు? ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్లనే. ఎక్సలెంట్. అలాగే 3వ భావంలో చంద్రరాహుల కాంబినేషను ఎక్కువగా నిరంతర ప్రయాణాలు చేస్తారంటే రాహు బలవంతుడైపోతాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా, విమానాల్లో తిరుగుతారు, మీ సోదరి వాళ్ళు బాగుంటారు. న్యూస్ అంటారు సార్, న్యూస్ గ్యాదరింగ్ అంటారు సార్, చాలా మీరు తెలివైన వారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటుంటారు, అప్డేట్ అయిపోతుంటారు. ఇప్పుడు కూడా 3వ భావంలో రాహువు కష్టపడి పనిచేయడము, భూములు, సంపదలు, అదృష్టం, ఇవన్నీ కూడా అందరికీ ఇస్తారని కాదండి, కొన్ని జాతకాల ప్రకారం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మీరు చూడండి, ధనురాశి వాళ్ళు 4వ భావంలో శని ఉన్నాడు, మంచివాడా? అర్ధాష్టమ శని అంటాం కదా, నిజమే అర్ధాష్టమ శని అండి, అస్సలు బాగోదు. కాకపోతే ఆయన 2nd హౌస్ లార్డ్గా 4th భావంలో ఉండడం వలన విదేశాల్లో ఉంటారు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. కానీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఆవిడకి చికిత్సలు చేయించడము, చికిత్సలు అంటే ఆపరేషన్, డాక్టర్స్ కలవడము, హాస్పిటల్ కలవడము, వెళ్ళడము, అలాగే చదువులో అనేక రకమైన ఆటంకాలు, గృహంలో పీడ, మీరు ఏదైనా చదువుకుందాం అంటే ఆ చదువులో వెనకబడిపోతూ ఉండడము, మీ వస్తువులు పోవడము, సమయానికి భోజనం చేయలేకపోవడం, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉంటాయండి. అవన్నీ మీకు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. సప్తమంలో కుజుడు నడుతారా? సప్తమ కుజుడు కూడా మంచివాడు కాదు, కానీ 12వ ఇంటి వాడిగా సప్తమంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. పైగా ఉన్న రాశి కూడా మిథున రాశి, డెఫినెట్గా ఫారిన్ వెళ్తారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం. ఆ పైగా అష్టమంలో గురుడు ఆరోగ్యాన్ని ఇచ్చి తీరుతాడు. ఆ రాశ్యాధిపతి కదండి, సడన్ గెయిన్స్ ఇస్తూ ఉంటాడు ఆయన. పైగా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అయ్యేది చేస్తుంటాడు. లా అంటే అర్థమైపోతుంది మీకు, లా సంబంధించిన అంటే కోర్టు సంబంధించిన విషయాలు అని చెప్తాం మనం. సక్సెస్ అవుతారు మీరు, అంటే ఫేవరబుల్గా మీకు ఉండడానికి అవకాశం ఉంది. గురుడు అష్టమంలో ఉండడం వల్ల సడన్ గెయిన్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమని చెప్పమంటారా? భాగ్యస్థానం, 9th హౌస్ లార్డ్, 9th హౌస్ రవి బుధులు కలిసి ఉన్నారు అంటే దశమాధిపతి, భాగ్యాధిపతి, భాగ్య రాజ్యాధిపతులు భాగ్యస్థానంలో కలిసి ఉన్నారు. ఇంతకంటే అదృష్టం ఏమని చెప్పండి మీ రాశి వారికి? ఎక్సలెంట్. అంటే ఏంటి, ఏమవుతుంది అంటే భాగ్యస్థానంలో రవి బుధులతో కలిసిన కేతు ఉన్నాడు. కేతు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి రవి ఇచ్చే శుభఫలితాలు కూడా కేతు ఇచ్చేస్తూ ఉంటాడు. ఎంత బాగుందండి. అంటే మీకు ఏం చెప్పాలంటే ఇక్కడ విదేశాలు వెళ్ళడము, బాగా చదువుకోవడము, మెడిసిన్ విద్య కానీ లేకపోతే ఇంజనీరింగ్ విద్యల కోసం మీరు వెళ్ళడం ఖాయమే. విదేశాలు వెళ్తారు. మీ షూటింగ్లు రీచార్జ్, చిత్ర పరిశ్రమలో అంటే మీరు పరిశ్రమలంగా, చిత్ర పరిశ్రమ అంటే ఫిలిం ఫీల్డ్, వాటిలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో ఉన్న రఘుబుధులే మిమ్మల్ని బాగా కాపాడుతుంటారండి. ముఖ్యంగా మంచి మంచి రచయితలుగా ఉండడము, ఆరోగ్యవంతులుగా, మంచి బలము కలవారుగా, తేజస్సు కలవారుగా, సంపదలు కలిగి, అలాగే అనేక మందిని పోషించేవారుగా మీరు ఉంటారు. అంతేకాకుండా రాజస లక్షణాలతోటి
మీరు హుందాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ, సంఘంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, అంతేకాకుండా దాన గుణం కలిగి ఉంటారు. 9th భావంలో ఉన్నటువంటి రవి మీకు చాలా యోగాన్ని ఇస్తాడు. నాన్నగారికి బాగుంటుంది. నాన్నగారు కూడా మీ నాన్నగారు అనమాట, ఫాదర్, ఆయన ఫారిన్ కంట్రీస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ. బ్యూటిఫుల్గా ఉందండి. భాగ్య రాజ్యాధిపతి కలిసి ఉండడం గొప్ప అదృష్టం. కానీ 10th హౌస్లో శుక్రుడు ఉండి 10th హౌస్కి శని దృష్టి ఉండడం వల్ల అప్పుడు మీకు ఉద్యోగ సమస్య ఎక్కువ ఉంటుంది. ఉద్యోగంలో పై భాష మనం తిట్టడము, అదే మనకి సపోర్ట్గా ఉండలేకపోవడము జరుగుతూ ఉంటుంది. అదే ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే నుంచి సాఫ్ట్వేర్ కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. నేను ఈ జాతకాలు 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. బట్ 2022 నుంచే నేను జాతకాల్లోకి వచ్చాను. ఎందుకంటే నేను సింగరేణి కాలేజ్లో చేశాను 34 years. బట్ అట్ ద సేమ్ టైం 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆస్ట్రాలజీ కూడా ఉంది నాకు. ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా మనం జాతకాలు తెలుసుకోవాలండి. చాలామంది ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే మోసం చేస్తున్నారండి. అంటే నాకు 2-3 లేడీస్ ఫోన్ చేసి చెప్పారు, లేడీసే చెప్పారు ఏంటంటే జాతకాల గురించి డబ్బులు కట్టదే. వైజాగ్లో ఒక ఆయన కూడా ఒక ఆయన కూడా చెప్పారు. ఆయన ఐఐటి స్పెషల్, అంటే ఐఐటి అంటే మీకు తెలుసు కదా, ఖరగ్పూర్లో చేశారు. ఆయన చాలా సీనియర్. ఆయన కూడా చెప్పడం ఏంటంటే నేను చాలామందికి ఫోన్ చేశాను సార్, కొంతమందికి ఫోన్ చేశాను జాతకాలు చెప్పమని. వాళ్ళు అంటే డబ్బులు కట్టండి సార్ 4,000 3,000 చెప్పి అన్నారు. కట్టాను. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంత అలా అయిపోయారండి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేసి నన్ను కూడా నమ్మలే ఆయన. తర్వాత నేను చెప్పాను, సార్ మేము అదే అస్ట్రాలజీ ట్రస్ట్ అండి నమ్మకం, పైగా మేము బ్రాహ్మిన్స్ అవ్వడం వల్ల నమ్మకంగా ఉంటుందండి. ప్లస్ క్వాలిఫైడ్ నేను కాస్ట్ అకౌంటెంట్, అంటే నేను సింగరేణిలో కూడా అకౌంట్స్లో కూడా చేశాం కాబట్టి మోసము అనేది ఏమి ఉండదండి మా దగ్గర. నేను ఆల్మోస్ట్ ఇంట్లో కూడా అస్ట్రాలజీ కూడా నేను ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అసలు మోసము, మీ దగ్గర డబ్బులు అప్పుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు, నేను చెప్పిన తర్వాత మీరు ఇవ్వండి, చెప్పబోయే ముందర చెప్తాను అవి ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు నమ్మకం కలిగి నేను అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అది గ్రేట్ అండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి, డబ్బులు పంపించేవంటే పంపించకండి. కొద్దిగా మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ, లేకపోతే మీకు డాక్టరేట్స్ అయి ఉండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు సార్ ఆస్ట్రాలజీలో, వాళ్ళ చేత నా దగ్గర చెప్పించమని చెప్పట్లేదండి, వాళ్ళ చేత చెప్పించుకుంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చెప్పించి, డాక్టరేట్ లేకపోయినా పర్లా, నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, నమ్మకస్తులే ఉండాలి, చెప్పించుకుంటే మంచిదండి. పైగా డాక్టరేట్ అయి ఉంటే కొద్దిగా సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటుందని నా ఉద్దేశం. నాకు ఆ 2 ఉన్నాయి. ఆ 2 అంటే డాక్టరేట్ ఉంది, నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజికల్ ప్రకారం కూడా నేను 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేను 2017 వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదంటే మా సింగరేణిలో చెప్పేవాడిని. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణ శర్మ. ఇప్పుడు మనం రెమెడీస్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, లేకపోతే మనం గ్రహాల యొక్క ప్రభావం మనమే ఉండకుండా ఏం చేయాలి తెలుసుకునే ముందర నేను ఆస్ట్రాలజికల్ దీంట్లో కూడా ఉన్నాను కాబట్టి జాతకాలు చెప్తుంటాను. నేను జాతకాలే కాదు, పెళ్లి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మేము అంటే నేనేనండి, మేము అంటే ఎవరు 100 మంది ఏమంటే లేరు, నేనే పర్ఫెక్ట్గా చూసి చెప్తాను అనమాట. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు అయిపోయాయి కాబట్టి ఇంకా కష్టం. ఇవి మాత్రం పెళ్లి ముహూర్తాలు, ఇవన్నీ గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీరు పెట్టించుకోవచ్చు. ముఖ్యంగా జాతకాలు చాలామంది అడుగేది ఏంటంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఎలాగండి అది అంటారు. కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ 4 ఉంటే జరుగుతున్న దశలలో మీకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అదే గోచారం. నేనే చెప్తానండి, ఫస్ట్ జరుగుతున్న దశ గురించి చెప్తానండి. నేను మొత్తం అంతా వాళ్ళకి కూలంకషంగా మొత్తం విడమరి చెప్తుంటాను. ఆల్మోస్ట్ 40 minutes వరకు ఉంటుంది నేను చెప్పేది, రిటర్న్గా రాసిస్తాను. అలాగే నేను చెప్పే వాయిస్ కూడా రికార్డ్ కూడా చేసిస్తాను. మీకు చెప్తుంటాను, రికార్డ్ చేస్తాను. అంటే ఏంటి, మీరు ఒకసారి వినేసిన తర్వాత మళ్ళీ ఏం చెప్పారు ఆదినారాయణరావు గారు అంటే మళ్ళీ ఇంకోసారి రికార్డ్, నేను చెప్పిన వీడియో అదే వాయిస్ వినొచ్చు అనమాట. అలా ఉంటుంది మన దగ్గర. సో ఇదొకటేనండి. చాలామందికి ఏంటంటే అన్నీ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్గా జాతకం వస్తుంది. పిల్లలు లేని వారు కానీ, లేకపోతే సంతానం గురించి ప్రయత్నిస్తున్న వారు కానీ, పెళ్ళిళ్ళు కానీ ఉంటాయి కదండి. చాలామంది ప్రాబ్లమ్స్ విదేశాల్లో వీసా స్టాంపింగ్ అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ కూడా జాతకాల్లో కూడా ఆల్మోస్ట్ చెప్పచ్చండి. ఒక జాతకం చూడంగానే
వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని కూడా చెప్పచ్చు. నేను చెప్పగలను కూడా, అంటే పెద్ద గ్రేట్ ఏం కాదు. జాతకం చూడంగానే వీళ్ళకి జనంలో పుణ్యం చేశారా, లేకపోతే అసలు ఏం చేయకుండా వచ్చారా ఆ భూమిలో మీకు అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. చాలామంది జాతకాలు చూస్తుంటాను. అలాగే ఏదైనా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా మీకు వాస్తు రీత్యా పూజలు చేసుకోవాలన్నా, అంటే దోషాలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలన్నా మీరు నా నెంబర్కి నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా చెప్తాను. అంతేకాకుండా ఈ వారం రోజులు 23rd నుంచి 29th వరకు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, పూజలు ఏంటి తెలుసుకుందాం. 12 రాసుల వాళ్ళకి ముఖ్యంగా శనీశ్వరుడు వలన దోషం ఉందండి. అలాగే శుక్రగ్రహ దోషం కూడా ఉంది. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండడం కారణం ఒకటి, అలాగే శని వక్రగతిలో ఉండడం వలన ఈ 2 గ్రహాల ప్రభావం చాలా మంది మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడికి ప్రభావం కూడా తెలుసుకుందాం. అమ్మవారికి పూజలు చేసుకున్నా, లక్ష్మీ అమ్మవారు కానీ, మీ ఇష్టం కనకదుర్గ అమ్మవారు కానీ, కలువ పువ్వులతో కానీ, ఎర్రని మందార పుష్పాలతో కానీ, అయితే కలువ పువ్వు ఆల్మోస్ట్ అంటే మారేడు దళాలు అమ్మవారు పూజించిన స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని శాస్త్రం చెప్తోందండి. అలాగే శుక్రుడు పూజించడం ఇంకోటి అంటే చండీ హోమాలు చేయించుకుంటూ, అమ్మవారికి అభిషేకాలు చేయించుకుంటూ, కుంకుమ పూజలు చేయించుకుంటూ ఉంటే శుక్రగ్రహం వల్ల వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అయిపోతాయి. ఆల్మోస్ట్ శుక్రుడు కూడా మారిపోతున్నాడండి. సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడికి బ్రహ్మాండంగా మంచి బ్రైట్గా తయారైపోతాడు. సెప్టెంబర్ 2 నుంచి. పై శనీశ్వరుడు దోషాలు ఏమున్నాయి, అర్ధాశ్రమ శని, అయ్యల శని ప్రభావం, అన్ని దోషాలు ఉంటాయి కదా అని. కాబట్టి చండీ హోమాలు, అదే హోమాలు చేయించుకుంటూ ఉంటే ఆంజనేయ హోమం కానీ, లేకపోతే శనీశ్వరుడికి మన్య సూక్తంతో తైలాభిషేకం పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన్య సూక్త తైలాభిషేకం చేయించుకోవాలి. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో ఉన్నా, కోర్టు కేసులో ఉన్నా సరే గెలిచి తీరుతారు.